ఎక్కడమ్మా ఎవరు కబ్జా చేశారు మీరు? కాకతీయ ఇండస్ట్రీస్. అంటే ఇప్పుడు ఈయన అలానే ఉన్నాడుగా, మరి జనార్దన్ రెడ్డి ఇలా అంటున్నారు. మేము యాక్చువల్లీ చాలా లోన్లు అవి పెట్టి తీసుకున్నాం డబ్బులు అవన్నీ ఈఎంఐకి తెచ్చి పెట్టాం. తీరా కట్టిన తర్వాత మొత్తం ఆక్యుపై చేస్తారు చెప్పారు. లాస్ట్ టైం కూడా మేము వచ్చాము ఇక్కడికి, అప్పుడు సిఐ గారు వచ్చారు. దెన్ హీ సైడ్ లైక్ మేము మాట్లాడతామా, మీటింగ్ అరేంజ్ చేస్తాం చెప్పారు. దిస్ ఇస్ లాంగ్ ప్రాసెస్, చాలా సార్లు అవుతుంది. మీరు మేము 5 years బ్యాక్ 2019 అట్లా కొన్నాం. 19 లో కొన్నారు? అవును. ఇవి 1 year లోనే మీది? దిస్ ఇస్ 2009, 1 year లో 2009 లో కొన్నారు? 2019 లో కొన్నాం. అవును, అప్పుడే మేము కరోనా టైంలో మేము లోన్ అది రాకపోతే చాలా స్ట్రగుల్ చేసి కొన్నాను నేను. తీరా కొన్న తర్వాత దిస్ దే ఆక్యుపైడ్ ఆల్ దిస్. నిజంగా చాలా ప్రాబ్లం అవుతుంది. ఫేస్ చేస్తున్నారు నేను, బ్యాంక్కి ఈఎంఐ కట్టాలి. లాస్ట్ టైం వచ్చేటప్పుడు సిఐ గారు చెప్పారు మాట్లాడదాం, మీటింగ్ అరేంజ్ చేద్దామన్నారు. అగైన్ వెళ్ళాం, సీఎం గారిని కలిసి, అంటే ఆ గవర్నమెంట్ అలా అన్నారని ఈ గవర్నమెంట్ లో కూడా కలిసాము. దెన్ ఆల్సో దట్ ఇస్ ద సేమ్ ప్రాసెస్. ఏం చేయాలి, ఎవరి దగ్గరికి వెళ్ళాలి చెప్పండి. అన్ని సార్లు మేము సీఎం కంటే ఇంక పెద్దవాళ్ళు ఎవరుంటారు చెప్పండి. మేమేమంత రిచ్ ఫ్యామిలీ కాదు కదా, చాలా కష్టపడి కొనుక్కున్నాం మేము. బ్యాంక్ లోన్, ఎస్బీఐ లోన్ అది అలానే ఉంది. ఎస్బీఐ లోన్లు ఈవెన్ నా దగ్గర ఉన్న బంగారం కూడా తాకట్టు పెట్టేసి కొనుక్కున్నాం. ఎందుకంటే సొంత ఏదో 2000 సంవత్సరం నుంచే ఇది ఇష్యూ ఉందన్నారు కదా, మీకు తెలియదా మరి? సార్ నిజంగానే మాకు తెలియదు. బికాస్ ఇన్ కేస్ మేము మాకు రిజిస్ట్రేషన్ ఆఫీస్కి వెళ్ళినప్పుడు కూడా వాళ్ళు అదే ప్రాబ్లం ఉందని చెప్తే నేను అక్కడే ఆపేస్తాను. 2019 మీరు కొన్నప్పుడు బ్లూ షీట్లు ఇవన్నీ లేవు సార్, ఏమీ లేవు. మేము వచ్చాము ఇక్కడికి, మేము వచ్చాము. రిజిస్ట్రేషన్ కూడా అయ్యింది, ప్రాపర్ రిజిస్ట్రేషన్ అయ్యింది. సేల్ డీడీ ఉంది మొత్తం. అంటే ఆ సేల్ డీడీలో హౌ మెనీ పీపుల్ ఆర్ టేకింగ్ అవన్నీ ఉన్నాయి. నేను అవన్నీ చేసుకున్న తర్వాత, నేను పాత వారాన్ని కన్సర్న్ చేసిన తర్వాతే మేము రిజిస్ట్రేషన్ ఆఫీస్ కూడా వెళ్ళాం. ఇప్పుడు రిజిస్టర్ అయిన తర్వాత ఎల్ఆర్ఎస్ చేశాను. మొన్న కూడా మా సర్వేకి వస్తున్నామని చెప్పారు కూడా. నిజంగానే ప్రాబ్లం ఉంది అనుకుంటే ఇన్ని ప్రాసెస్ అయితే జరగవు కదా సార్. ఎంత పెట్టారండి మీరు? సార్ 18 lakhs పెట్టాను. 18 lakhs నేను 250 square yards నేను ఎస్బీఐ బ్యాంక్ నుంచి తెచ్చాను. బజాజ్ దగ్గర నుంచి నా బంగారం అంతా పెట్టేసి లోన్స్ కూడా వచ్చినాయి కదండి, అన్ని డాక్యుమెంట్స్ అన్ని చూసుకుని అవన్నీ కూడా చూసుకునే ఇచ్చారు. ఈవెన్ ఎల్ఆర్ఎస్ తీసుకున్నప్పుడు కూడా సేమ్ ప్రాసెస్ అదే జరిగింది. లాస్ట్ టైం ధరణి అన్నారని అది కూడా అప్లై చేశాను. నిజంగానే సంథింగ్ ఇస్ హ్యాపెండ్ అన్నప్పుడు తీసుకోరు కదా. ఎంత ఫేస్ చేస్తున్నాం అనేది మాకే తెలుసు. ఏంటి సొంత లేదో కొంచెం ఉంటే మాకు కొంచెం బెటర్గా ఉంటుంది కదా అనేది తీసుకున్నాం. ఇంత ప్రాసెస్ ఉంటుందని నిజంగానే వాళ్ళు అన్నాన్ని మంచి మంచి సినిమాలు తీసేసి ఇంత బిజినెస్ పీపుల్ దే డోంట్ నో లైక్ ఇంత చిన్న వాళ్ళని బాధ పెడితే ఏమొస్తుందని కొంచెమైనా ఉండాలి కదా సార్. ఇక్కడ రెండు మూడు అంశాలు మనం క్లియర్ గా అబ్జర్వ్ చేయాలి. 2000 సంవత్సరం నుంచి డిస్ప్యూట్ ఉన్నది. ఆనాడు బ్లూ షీట్లు లేవు. 2005లో ఐటీ పార్క్ కోసం భూమి సేకరించడానికి నోటీసులు ఇచ్చింది. కానీ మరి 2019లో ఎట్లా రిజిస్ట్రేషన్ చేసిరండి? ఓపెన్గా పెట్టిరు. రిజిస్ట్రేషన్ చేయడమే కాదు, వీళ్ళకి దానికోసం లోన్కి వెళ్తే బ్యాంకు లోన్లు కూడా ఇచ్చినాయి. మరి ఇంతకంటే లీగలైజ్ ఏం కావాలా? ఇప్పుడు ఎక్కడ పోవాలా పాపం? ఎల్ఆర్ఎస్కి అప్లై చేసినారు. అంటే మొత్తం వ్యవస్థలంతా ఎవడు కొంటేంది ఏమైతేంది, గవర్నమెంట్కి డబ్బులు వస్తున్నాయి కదా అని చెప్పి రిజిస్ట్రేషన్లు చేసిరు, కబ్జా చేసేవానికి సహకరించిరు. ఇట్లా మొత్తం ఈ 850 మందిని నిండా ముంచేసిరు. దగ్గుబాటి సురేష్ బాబు అండ్ వెంకటేష్ వీళ్ళు ప్రజావానికి పోయిన తెల్లారపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసిరు. కథం. వీళ్ళు మనుషులా లేకపోతే అసలు మీరు మృగాలా? సో ఖచ్చితంగా ఈ అంశం మీద తొలి వెలుగు ఫైట్ చేస్తుంది. ఈ అంశాన్ని మరింత ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తుంది. మళ్ళీ వస్తాం. ఈ బ్లూ షీట్లు తీయాల్సిందే. ఈ 850 మంది ఆ 180 ఎకరాలని ఆ పాత లేఅవుట్ని పునరుద్ధరించాల్సిన అవసరం ఉన్నది. ఈ సురేష్ బాబుని అండ్ ఈ వెంకటేష్ని, మరి జనార్దన్ రెడ్డిని, జలవిహార్ ఎండీని, ఇంద్రకరణ్ రెడ్డి మేనల్లుడిని, వీళ్ళందరినీ ఇమీడియట్గా వాళ్ళ మీద క్రిమినల్ కేసులు బుక్ చేయాల్సిన అవసరం ఉంది.